నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివ్యశ్రీ. సినీ పరిశ్రమలోని కళాకారుల జీవితాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరికి స్టార్డమ్ వస్తుందో, ఎప్పుడు పరాజయాలు వెంటాడుతాయో ఎవరు చెప్పలేరు. కొంతమంది హీరోలకు ఎన్నో సినిమాలు చేసిన తర్వాత కానీ స్టార్డమ్ రాదు. మరికొందరు ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోతారు. చాలా చిన్న వయసులోనే హీరోగా పరిచయమై చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి బ్లాక్ బస్టర్స్తో హ్యాట్రిక్ సాధించి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. హీరోగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఉదయ్ కిరణ్ 33 ఏళ్ల చిన్న వయసులోనే కన్నుమూయడం తెలుగు ప్రేక్షకుల్ని కలిచివేసింది. హీరో అవ్వాలనే నిర్ణయం చిన్నతనంలోనే తీసుకున్న ఉదయ్ దాన్ని సాధించేందుకు ఎలాంటి కృషి చేశారు, అతని చిత్రరంగ ప్రవేశం ఎలా జరిగింది, యూత్లో అంత ఫాలోయింగ్ ఎలా సంపాదించగలిగారు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరిగావే ఎంచక్క ఇంకా నచ్చాలింకా ఇంతేగా నీరెక్క ఎగిరేలా ఎప్పటికైనా ఆకాశం దాకా. 1980 జూన్ 26న వివికే మూర్తి, నిర్మల దంపతులకు హైదరాబాద్లో జన్మించారు ఉదయ్ కిరణ్. అతని విద్యాభ్యాసం కూడా ఇక్కడే జరిగింది. తను పెద్దయ్యాక చిరంజీవి అంతటి హీరో అవుతానని చిన్నతనంలోనే తన అక్క శ్రీదేవితో చెప్పారు ఉదయ్. చిన్నప్పుడు అలాగే అంటారులే అని దాన్ని సీరియస్గా తీసుకోలేదు అతని అక్క. కానీ ఆ కోరిక పెద్దయ్యాక మరింత పెరిగింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్కి వెళ్ళి కొన్ని చిన్న చిన్న యాడ్స్కి పనిచేశారు ఉదయ్. సినిమా అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే ఉషా కిరణ్ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం సినిమాలో నటించేందుకు కొత్త నటీనటులు కావాలని పేపర్లో వచ్చిన ప్రకటన చూసి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. వందల మందిలో ఉదయ్ని సెలెక్ట్ చేశారు డైరెక్టర్ తేజ. తన సినిమాలో హీరో ఎలా ఉండాలనుకున్నారో ఆ విధంగా ఉదయ్ని తయారు చేశారు తేజ. 2000 జూన్ 16న చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. యాక్షన్ సినిమాలు రాజ్యం వెళుతున్న సమయంలో ఒక లవ్ స్టోరీతో కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశారు డైరెక్టర్ తేజ. ఆ మరుసటి సంవత్సరం తేజ దర్శకత్వంలోనే నువ్వు నేను చేశారు ఉదయ్. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి యూత్ హీరోల్లో నంబర్ 1 అనిపించుకున్నారు. ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 21 ఏళ్ల వయసులో ఫిలింఫేర్ అవార్డు అందుకున్న హీరో అనే రికార్డు ఇప్పటికీ ఉదయ్ కిరణ్ పేరు మీదే ఉంది. 2 నెలల తేడాలోనే మనసంతా నువ్వే చిత్రం కూడా విడుదలై ఘన విజయం సాధించింది. అలా అతి చిన్న వయసులోనే హ్యాట్రిక్ సాధించిన హీరోగా ఉదయ్ పేరు ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. 2002లో నీ స్నేహం చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఉదయ్. ఈ సినిమాకి కూడా ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ 4 సినిమాలకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించడం విశేషం. మ్యూజికల్గా ఈ సినిమాలు చాలా పెద్ద విజయం సాధించాయి. ఉదయ్ కిరణ్ 14 సంవత్సరాల కెరీర్లో 20 సినిమాల్లో నటించారు. వాటిలో 3 తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే మొదటి 4 సినిమాలు ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయారు. ఒక విధంగా నీ స్నేహం ఉదయ్ కిరణ్ కెరీర్లో చివరి హిట్ అని చెప్పాలి. ఆ తర్వాత రకరకాల జోనర్స్లో సినిమాలు చేశారు. కానీ విజయం మాత్రం అతని దరి చేరలేదు. 2003లో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితతో ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే వారిద్దరి వివాహం జరిపించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ నిశ్చితార్థంని రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ని పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రారంభం కావాల్సిన కొన్ని సినిమాలు ఆగిపోయాయి. 2012లో విషితాను వివాహం చేసుకున్నారు ఉదయ్ కిరణ్. చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ను చూసిన ఉదయ్ ఆ తర్వాత వచ్చిన పరాజయాలకు తట్టుకోలేకపోయారు. దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. 2014 జనవరి 5న హైదరాబాద్లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు ఉదయ్ కిరణ్. అతని మరణ వార్త విని ఇండస్ట్రీలోని ప్రముఖులు, ప్రేక్షకులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. అతన్ని భౌతిక కాయాన్ని సందర్శనార్థం హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో ఉంచారు. తమ అభిమాన హీరోని కడసారి చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. వారిలో ఎంతో మంది మహిళా అభిమానులు కూడా ఉన్నారు. ఏ యూత్ హీరోకి లేనంత ఫాలోయింగ్ ఉదయ్ కిరణ్కి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశాన వాటికకు ఉదయ్ కిరణ్ భౌతిక కాయం వెంట వేలాది మంది అభిమానులు నడుచుకుంటూ వెళ్లారు. అంతేకాదు, విజయనగరంలో ఉంటున్న ఓ అభిమాని ఉదయ్ కిరణ్ మరణాన్ని తట్టుకోలేక తాను కూడా ఓ చెట్టుకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.